ఐపీఎల్పై ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ ఉంటుందా? వేదికల్లో ఏమైనా మార్పులుంటాయా అనేది హాట్ టాపిక్గా మారింది. ఐపీఎల్ నిర్వహణపై జోరుగానే చర్చ జరుగుతోంది. లీగ్ దశలో ఇప్పటి వరకు 56 మ్యాచ్లు ముగిశాయి. లీగ్ దశలోనే ఇంకా 14 మ్యాచ్లు జరగాల్సి ఉంది. ప్లే ఆఫ్స్, ఫైనల్స్తో కలిపి ఇంకా 4 మ్యాచ్లు ఉంటాయి. ప్లే ఆఫ్స్ రేసు కూడా ఆసక్తికరంగా సాగుతోంది. ఇదే టైంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితులను బీసీసీఐ గమనిస్తోంది. పరిస్థితుల ప్రకారం టోర్నీ నిర్వహణపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే షెడ్యూల్ ప్రకారమే టోర్నీ కొనసాగుతుందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం ఇచ్చే గైడ్లైన్స్ ప్రకారమే బీసీసీఐ నిర్ణయాలుంటాయని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తాము దేశం కోసం మద్దతుగా ఉంటామని ప్రకటించాడు. అయితే ధర్మశాలలో జరగాల్సిన 2 మ్యాచ్ల వేదికలను మారుస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది. తాత్కాలికంగా కొన్ని ఎయిర్పోర్ట్ల మూసివేతతో ఐపీఎల్ ప్లేయర్లకు ట్రావెలింగ్ సవాళ్లు ఎదురవుతాయేమో అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ నెల 8న ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడాల్సి ఉంది. 2 జట్లు ఆల్రెడీ ధర్మశాలకు చేరుకున్నాయి. ఈ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని తెలుస్తోంది. మ్యాచ్లు నిర్వహిస్తున్న వేదికల దగ్గర భద్రతను బీసీసీఐ మరింత కట్టుదిట్టం చేస్తోందని కథనాలొస్తున్నాయి. ధర్మశాలలో పంజాబ్, ముంబై మ్యాచ్ మే 11న ఉంది. పరిస్థితులను బట్టే ధర్మశాలలో ముంబై, పంజాబ్ మ్యాచ్పై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. మరోవైపు భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా విదేశీ క్రికెటర్లు ఐపీఎల్ను వీడిపోతారా అనే సందేహాలు కొందరిలో ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితులు వేరే దేశంలో ఉంటే ప్లేయర్లను క్రికెట్ బోర్డులు వెనక్కి పిలిపించుకునేవి. కానీ భారత్లో భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ విషయం విదేశీ క్రికెట్ బోర్డులకు తెలుసు. అందుకే విదేశీ క్రికెటర్లను వెనక్కి పిలవడం లేదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇదే అంశంపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ రియాక్ట్ అయ్యాడు. భారత్లో భద్రతపై విదేశీ క్రికెటర్లెవరూ ఇప్పటివరకు ఆందోళన చెందటం లేదన్నాడు. భారత్ సురక్షితమైన ప్రాంతమని విదేశీ క్రికెటర్లకు తెలుసన్నాడు. భారత సైన్యంపై విదేశీ క్రికెటర్లకు నమ్మకం ఉందన్నాడు. విదేశీ క్రికెటర్లెవరూ అభద్రతా భావంతో లేరన్నాడు.